సో ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఎథెంటిక్ థింకింగ్ని చూద్దాం. రష్యా ఇండియా పాలిటిక్స్ అంటే ఎస్పెషల్లీ రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. మనం ఎథెంటిక్ థింకింగ్ ద్వారా దీన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పర్మనెంట్ శత్రుత్వం కానీ పర్మనెంట్ మిత్రత్వం కానీ ఉండవు. అంటే శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం అంటారు కదా, ఉండదు. ఆ ఎనిమిటీ ఆ ఫ్రెండ్లీనెస్ ఏమి ఉండవు, సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే కార్గిల్ వార్ వచ్చినప్పుడు రష్యాని మనం లేజర్ గైడెడ్ బాంబ్స్ ఇవ్వమని అడిగాం, ఇవ్వలేదు. ఎమ్యూనిషన్ సరైన టైంలో ఇవ్వలేదు. ఇచ్చినా కూడా 20% మార్కెట్ ప్రైస్ కంటే 20% రేస్ చేసి ఇచ్చారు. చివరికి మనం ఇజ్రాయెల్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చారు, సరే రక్షించారు, తర్వాత విషయం అంతా ఓకే. అంతకుముందే అమెరికన్ శాటిలైట్స్ కంటే రష్యన్ శాటిలైట్స్ చాలా పవర్ఫుల్ ఇమేజెస్ని తీయడం, ఆ ఇమేజెస్ వాళ్ళ దగ్గర ఉండడం, మనం అడిగినా కూడా వాళ్ళు షేర్ చేసుకోకపోవడం జరిగింది. మరి ఫ్రెండ్లీ కంట్రీ ఎందుకు ఇదంతా? రష్యా సగం బడ్జెట్ అంతా కూడా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తుంది. అసలు యుద్ధమే జరగలేదనుకోండి, వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తారు? ప్రపంచంలో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డిఫెన్స్ గూడ్స్ ఇంపోర్టర్ అనమాట. ఇంతకుముందు చైనా ఉండేది, ఇప్పుడు లేదు. ఇండియా డిఫెన్స్ గూడ్స్ని దిగుమతి చేసుకుంటే ప్రపంచంలో ఏ ఇతర కంట్రీ కంటే కూడా లార్జెస్ట్ ఇంపోర్టర్. సో ఎంత ఎక్కువ డిఫెన్స్ గూడ్స్ని అమ్మితే అంత ఎక్కువ బడ్జెట్, ఫారిన్ మనీ వాళ్ళకి, రష్యా వాళ్ళకి వస్తుంది. అంతే తప్ప ఒక కమ్యూనిస్ట్ కంట్రీ ఉండి ఒక డెమోక్రటిక్ కంట్రీతో ఏమీ అంత ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిన విషయం. అతిపెద్ద కంట్రీస్, కమ్యూనిస్ట్ కంట్రీస్ అయిన చైనా రష్యా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఏ టెక్నాలజీ ఫస్ట్ డెవలప్ అయినా నెంబర్ 1 టెక్నాలజీ చైనాకి ఇస్తారు, నెంబర్ 2 టెక్నాలజీ మనకి ఇస్తుంది రష్యా. ఎప్పుడూ అంతే. పాలిటిక్స్ని, ఇంటర్నల్ ఇష్యూస్ని కంట్రోల్లో పెట్టుకుందామని చూస్తుంది. కొంతవరకు ఇండియాని తన చెప్పు చేతుల్లో క్లచెస్లో ఉంచుకుందామని చూస్తుంది. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ పాలిటిక్స్. సో కాబట్టి ఫ్రెండ్లీ నేచర్ అంటూ ఏముండదు, ఫ్రెండ్షిప్ అంటూ ఏముండదు. సందర్భం, సమయం, పరిస్థితిని బట్టి ఉంటుంది. సో ఆ విధంగా మనం రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఎథెంటిక్ థింకింగ్ ద్వారా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏ ఇతర కంట్రీస్తో ఇంటర్నేషనల్ పొలిటికల్ రిలేషన్స్ అన్నవి ఈ విధంగానే ఐడెంటిఫై చేయబడతాయి అన్నమాట, పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి. సో క్లుప్తంగా పాలిటిక్స్ గురించి చెప్పాలనుకుంటే ఎథెంటిక్ థింకింగ్ ద్వారా ఈ విధంగా చెప్పచ్చు. ఇకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకొని ఈ టాపిక్ని ముగిద్దాం. చివరి ఎగ్జాంపుల్గా మనం కౌన్సిలింగ్కి సంబంధించిందే ఒక ఇష్యూ చెప్పుకున్నాం. మోస్ట్ పాపులర్ కౌన్సిలింగ్ ఇష్యూ లవ్ అఫైర్స్. ఈ లవ్ అఫైర్స్ ఆర్ లవ్ మ్యారేజెస్ గురించి ఎథెంటిక్గా ఆలోచించడం ఎలా? ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా. నేను ఈ సైకాలజీలు లేకపోతే ఈ కౌన్సిలింగ్లు ఇవేమి చేయనప్పుడు, డిగ్రీ కూడా కంప్లీట్ కానప్పుడు, అంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక డిగ్రీలో వెళ్ళబోతున్నప్పుడు మా క్లాస్మేటే ఒకడు జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఆ ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్ తోటి, అంటే ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్ ఇన్ఫాక్చుయేషన్ అన్నది తర్వాత తెలిసింది. అది నిజమైనదే అని అప్పుడు అనుకున్నాం, తర్వాత కాదని తెలిసింది. సరే ఏదైతేనేమి ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే అట్రాక్షన్, ఆ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, ఇమ్మెచ్యూరిటీ అన్నది తర్వాత తెలిసింది. ఎలా తెలిసింది? కనీసం డిగ్రీ అన్నా లేకపోవడం, తర్వాత ఏదో బిజినెస్ చేయడం, అది దివాలా తీయడం, తర్వాత రియల్ ఎస్టేట్ చేయడం, అది దివాలా తీయడం, తర్వాత ఏదో ఇంకా వాచ్మెన్ జాబ్ చేయడం, సరిపడక రావడం. ఆ టైంకి మేమంతా అనమాట, అంటే వాడి ఫ్రెండ్స్ అందరం కూడా డిగ్రీలు కంప్లీట్ చేసి, పీజీలు కంప్లీట్ చేసి, మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళిపోయి అంత సెటిల్ అయిపోవడం. వాడు మాత్రం
అలాగే ఉండిపోవడం, తర్వాత దానికి రియలైజ్ అవ్వడం, బాధపడడం. మరి ఆ తర్వాత ఏమైందో తెలియదు. అది బ్రేకప్ అయిందా లేకపోతే ఆ తర్వాత ఇంకేమైనా గొడవలు వచ్చాయా ఏంటి అనేది తెలియదు, కొంతవరకే తెలుసు. సో అలాగా లవ్ అఫైర్స్ అలా అయిపోయింది. జనరల్గా చిన్న వయసులో లవ్ అఫైర్స్ గురించి చెప్పినప్పుడు కానీ, ఈ లవ్ ఇష్యూస్ని డిస్కస్ చేసినప్పుడు కానీ ఇలా నెగిటివే మనకు కనిపిస్తుంది, నెగిటివే మనకి ఎక్కువగా చూడడం జరుగుతుంది. అయితే ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోవడం అథెంటిక్ థింకింగ్ కాదు. ద సేమ్ టైం ఇంకో విషయం చెప్పాల్సి వస్తే, నేను పీజీ చేసినప్పుడు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఉండేది. అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునేవాడిని. అంటే ఆ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా ఫ్రెండే. మేమంతా వేరే వేరే జాబ్స్ కదా వెళ్ళినప్పుడు అతను ఆ ఇన్స్టిట్యూట్ పెట్టాడు, కంప్యూటర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. బాగా క్లిక్ అయ్యాడు, ఇల్లు కట్టుకున్నాడు, స్థలం కొన్నాడు, కారు కొన్నాడు, మ్యారేజ్ చేసుకుని అంతా వెల్ సెటిల్. అతని ఇన్స్టిట్యూషన్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఒక అబ్బాయి ఇచ్చేవాడు. మంచి సౌండ్ పార్టీ, ఒక ఫైనాన్షియల్లీ బాగా లో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేశాడు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి మంచి చదువు ఉంది, మంచి సౌండ్ పార్టీ, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే. అమ్మాయి వైపు వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే భయపడడం వల్ల ఒప్పుకోలేదో లేదా వర్కౌట్ కాదు అన్న బిలీఫ్ తోటి ఒప్పుకోలేదో తెలియదు, కానీ మొత్తం మీద కంపేర్ టు ఆ బాయ్తో చూస్తే అన్ని విషయాల్లోనూ ఆ అమ్మాయి డౌన్ అనమాట. డౌన్ ఇన్ ద సెన్స్ ఫినాన్షియల్గా, ఎడ్యుకేషనల్గా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్గా, వాళ్ళకున్న పరపతి, స్టేటస్, సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకే విధంగా చూసినా కూడా కంపారిజన్ లేదు. వాళ్ళ హై పొజిషన్, వీళ్ళు లో పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి వాళ్ళు కొంచెం సంతోషించాలి, యాక్సెప్ట్ చేయాలి. బట్ భయం వల్ల, మరి బాధ వల్ల మొత్తం మీద ఒప్పుకోలేదు. ఫైన్ అయిపోయింది. ఆ అబ్బాయి స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అవ్వడం, రిలేటెడ్ కొంచెం కమ్యూనికేషన్స్ అవి బాగా డెవలప్ చేసుకోవడం. ఆ తర్వాత పెద్దగా అంత టాలెంటెడ్ కాకపోయినా డబ్బు బాగుంది కాబట్టి ఫారిన్లో ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవడం, డబ్బు పోసి అక్కడికి వెళ్ళడం, అది కంప్లీట్ చేయడము, 3 years తర్వాత అతను తిరిగి రావడము, వచ్చిన తర్వాత 50,000తోటి ఒక జాబ్ సంపాదించుకోవడం. అసలు అంత బాగా అతను క్లిక్ అవుతాడని ఎవరు అనుకోలేదు. అంటే సౌండ్ పార్టీ, పైగా అంత ఇంట్రెస్ట్గా ఉండేవాడు కాదు, పైగా అంత టాలెంటెడ్ కాదు, స్కిల్డ్ కాదు, పైగా కొంచెం సెంటిమెంట్స్ అవి అంటే ఫూలిష్ సెంటిమెంట్స్ అవి ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి విషయానికి వస్తే, ఒకసారి ఏదో అక్కడ దగ్గరలో ఉన్న బేకరీకి వెళ్తే తను ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ తాగాడట, ఈ అమ్మాయి ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ తాగిందట. చివరికి తాగేసిన గ్లాస్లో ఆ అమ్మాయి ఆ అబ్బాయి గ్లాస్లో తన గ్లాస్ని పెట్టింది. సో ఇది డెఫినెట్లీ లవ్కి ఇండికేషనే. ఖచ్చితంగా తను లవ్ చేస్తుంది నన్ను అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చెప్పడం, ఆ డైరెక్టర్ నాకు చెప్పి నువ్వు వాడిని కౌన్సిలింగ్ చెయ్యి, కొంత వాడు తేడాగా ఉన్నాడు, మంచి వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు, అనవసరం చెడిపోతున్నాడు అనడం, నేను కౌన్సిలింగ్ చేయడం, వాడేం పెద్ద మారపోవడం, ఇదంతా వేరే కదనమాట. సో వాడి మీద ఒక ముద్ర, వీడిగో ఇలాంటి వాళ్ళనే లవ్ చేస్తాడు, ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాడు, వీడికి ఏమీ లేదు, అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వం, ఈ ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, వీడికి ఏం సాధించలేడు, లైఫ్లో గోల్స్ లేవు, అంతా నెగిటివ్ అనమాట. సంహవ్ వాడు వెళ్ళాడు, చదివాడు, వచ్చాడు, 50,000తో సంపాదించాడు. బట్ సర్ప్రైజింగ్గా వాడేమి లవ్ అఫైర్ని ఏం మర్చిపోలేదు. 3 or 3.5 years తర్వాత రావడం, ఆ అమ్మాయిని ఒప్పించడం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్ళ ఇంట్లో కానీ వీళ్ళింట్లో కానీ ఎవరు ఒప్పుకోకపోయినా ధైర్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరే కలిసి ఉండడం, 2 years తర్వాత అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని కూడా ఒప్పించడం. ఐ థింక్ ఒక గర్ల్ బేబీ ఆర్ బాయ్ బేబీ
వాళ్ళకి చిల్డ్రన్ కూడా అనమాట, ఒక బాయ్ బేబీ గర్ల్ బేబీ కలగడం, అంతా సెటిల్ అవ్వడం, ఇదంతా నా కళ్ళ ముందే జరిగిందనమాట. సో అథెంటిక్ థింకింగ్ అనే విషయానికి వస్తే, హౌ కెన్ వీ డిసైడ్? లవ్ అఫైర్స్ ఫెయిల్ అవుతాయి, లవ్ అఫైర్స్ సక్సెస్ అవుతాయి, ఒక కన్క్లూషన్కి ఎలా వచ్చేస్తాం? సో అలా రాకపోవడమే అథెంటిక్ థింకింగ్ అనమాట. అంటే పాజిటివ్ కావద్దు, నెగిటివ్ కావద్దు, న్యూట్రల్గా ఉందాం. ఒకసారి అలా ఉంటాయి, ఒకసారి ఇలా ఉంటాయి, ఎలాగైనా ఉంటాయి. సో అందుకని ప్రతిదాన్ని కూడా లాజికల్గా, రీజనింగ్గా, అథెంటిక్గా ఆలోచించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ పూర్తిగా లొంగిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండడమే మనం చేయాల్సిన పని. సో దీంతో అథెంటిక్ థింకింగ్ అనే విషయాన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించడం జరిగింది. మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను, బాగానే గ్రహించుంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా అర్థమవుతుంది, ఎక్కువగా డైజెస్ట్ అవుతుంది, ఎక్కువగా అవగాహన కలుగుతుంది. అందుకని ఎగ్జాంపుల్స్ ద్వారా మాత్రమే దీన్ని వివరించగలమని సమయానుకూలంగా, సందర్భోచితంగా ఈ వీడియోని ఇప్పుడు చేయడం జరిగింది. ఐ థింక్ మీకు అందరికీ అర్థమై ఉంటుందనే భావిస్తున్నాను. చివరిగా ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను మీకు. ఏంటంటే, ఇంత విన్నారు కదా, ఇప్పుడు ఒక చిన్న అసైన్మెంట్ ద్వారా మీ అంతటా మీరు ఆలోచించి మీ అథెంటిక్ థింకింగ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఎగ్జాంపుల్స్ విన్నారు కాబట్టి దీన్ని మీరు సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేయాల్సిన అసైన్మెంట్ ఏంటంటే, ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఆర్ మూనార్ ఎక్లిప్స్, గ్రహణాలు. దీని గురించిన టీవీ చర్చలు మనకు అందరికీ తెలుసు కదా. జన విజ్ఞాన వేదికలు కానీ, హేతువాదులు కానీ, జ్యోతిషులు కానీ, వాళ్ళ వర్షన్ వాళ్ళది, వీళ్ళ వర్షన్ వీళ్ళది ఏదో చెప్తుంటారు. ఈ అథెంటిక్ థింకింగ్ను ఉపయోగించి మీరు ఈ ఎక్లిప్స్, ఈ గ్రహణాలు అన్న విషయాన్ని ఎలా ఆలోచిస్తారు? ఇది నేను మీకు ఇచ్చే అసైన్మెంట్. సరే, దీనికి కరెక్ట్ అథెంటిక్ థింకింగ్ ఏంటనేది నేను ఇప్పుడు వివరిస్తాను. అయితే మీరు ఫస్ట్ మీ అంతటా మీరు థింక్ చేసి ఒక బుక్లో పాయింట్స్ రాసుకొని ఆ తర్వాత నేను చెప్పిన వివరణని వినండి. ముందే వినకండి. ముందే వినకుండా, ముందే వినేస్తే దాంట్లో ఉన్న మజా పోతుంది. మీ అథెంటిక్ థింకింగ్ కరెక్టా కదా అన్నది కూడా మీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ముందు మీరు థింక్ చేసి మీ ఆలోచనలన్నీ ఈ పేపర్ మీద పెట్టి, ఇప్పుడు నేను చెప్పే ఈ వివరణని మీరు రాసిన దాంతో కంపేర్ చేసుకొని చూస్తే మీరు కరెక్ట్గా అథెంటిక్ థింకింగ్ ట్రాక్లో ఉన్నారా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది కదా. సో సరైన వివరణ ఏంటంటే, ఈ గ్రహణాల విషయానికి వస్తే కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్స్, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఏం చెప్తున్నాయంటే, అబ్నార్మల్ పీపుల్లో ఈ గ్రహణాల వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్కీజోఫ్రెనియా, బైపోలర్ డిజార్డర్, ఓసిడి, ఇలా కొన్ని రకరకాల సివియర్ సైకియాట్రిక్ పేషెంట్స్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకొన్ని పేపర్స్, రీసెర్చ్ జర్నల్స్ ఏం చెప్తున్నాయంటే, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఎయిదర్ ఇన్ నార్మల్ పీపుల్ నార్ ఇన్ పేషెంట్స్ అని చెప్తున్నాయి. సో ఇక్కడ అథెంటిక్ థింకింగ్ అంటే ఏంటంటే, డోంట్ జంప్ టు ద కన్క్లూజన్, స్టిల్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్, స్టిల్ ఇట్ ఈస్ అన్సెటిల్డ్ ఏరియా, ఇట్ ఈస్ క్లియర్. సో హూ ఆర్ యూ టు డిసైడ్ వెదర్ దిస్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఆ కన్క్లూషన్కి రావడమే పెద్ద తప్పు. అంటే ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా జర్నల్స్ వస్తున్నాయి, కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. సో ఒక కన్క్లూషన్కి వచ్చేయడం, నాకే తెలుసని గర్వపడడం, ఇదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడం కంపల్సరీగా తప్పు. సో ఓపెన్ అప్ యువర్ మైండ్, బీ యాజ్ అన్ ఎవిడెన్స్ అండ్ లుక్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్. డోంట్ జంప్ టు ద కన్క్లూషన్. ఇది అథెంటిక్గా థింక్ చేయడం అంటే అప్పుడే తొందరగా కన్క్లూషన్కి, రిజల్ట్కి వచ్చేదన్నమాట. ఆలోచిస్తుండాలి. ఎందుకంటే కొన్ని గ్రహణాల సమయంలో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్నవి కొంత అద్భుతంగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ఈ ప్రానిక్ హీలింగ్, రేకీల్లో ఉపయోగించే పెండ్యులం అనే ఇన్స్ట్రుమెంట్ని మనం ఉపయోగిస్తే దాని మూమెంట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది గ్రహణాల టైంలో. నార్మల్ టైంలో తక్కువగా ఉంటుంది. అంటే సమ్ ప్రభావం ఉందని చెప్పచ్చు. హెబ్బెంటైడ్ అంటే ఆటుపోటు సముద్రంలో ఎక్కువ ఉంటాయి, చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనకి క్లియర్గా ఉంటుంది.
అట్ ద సేమ్ టైం నార్మల్ పీపుల్లో, హెల్తీ పీపుల్లో, స్ట్రాంగ్ పీపుల్లో, మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న పీపుల్లో ఆ రోజు బయటికి వెళ్ళి భోజనం చేసినా, లేకపోతే వాటిని డైరెక్ట్గా చూసినా, వాటిలో విహరించిన, తిరిగిన టైంలో వాళ్ళకి ఏమి అయినట్టుగా ఎక్కడ రిజల్ట్ ఏమీ లేదు. అయితే సెన్సిటివిటీ గ్రాస్ప్ చేసే ఇన్స్ట్రుమెంట్ కానీ, సెన్సిటివిటీ పీపుల్లో కానీ కొంత సిగ్నిఫికెంట్ రిజల్ట్ ఉన్నట్టుగా కొన్ని రిజల్ట్స్ చెప్తున్నాయి. సో కొన్ని పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా చెప్తున్నాయి. సో అథెంటిక్ థింకింగ్గా మనము థింక్ చేయాల్సిన విషయము, ఆ వే ఆఫ్ అప్రోచ్ ఏంటంటే డోంట్ కమ్ టు ఏ కన్క్లూజన్. సో చివరిగా అథెంటిక్ థింకింగ్ గురించి కన్క్లూజన్ ఇవ్వాల్సి వస్తే కనుక డోంట్ బీ ఏ బిలీవర్, బీ ఏ సీకర్. అంటే సీకర్గా ఉండాలి తప్ప బిలీవర్గా ఉండద్దు. ఈ కాన్సెప్ట్ అన్నది, ఈ తత్వం అన్నది మన ఇండియన్ కల్చర్లోనే ఉంది. స్పిరిచువల్ బుక్స్ చూసినా లేదా మైథాలజికల్గా చూసినా కూడా ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే అర్జున ఆస్కింగ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ టు కృష్ణ, పార్వతి ఆస్కింగ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ టు శివ, ఇంకేదైనా సరే సో మెనీ డౌట్స్, సో మెనీ క్వశ్చన్స్, సో మెనీ కన్ఫ్యూజన్స్. ఇవంతా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక కన్క్లూజన్కి రాలేరు. కన్క్లూజన్కి రాలేనప్పుడు డెసిషన్ తీసుకోలేరు. డెసిషన్ తీసుకోలేనప్పుడు యాక్షన్ చేయలేరు. యాక్షన్ ప్లాన్ ఉండదు. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. యాక్షన్ ప్లాన్ లేనప్పుడు అది గుడ్ అవని బ్యాడ్ అవని, యాక్షన్ ప్లాన్ అన్నది లేనప్పుడు హార్మ్నెస్ అన్నది తక్కువ ఉంటుంది. అంటే నష్టం అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇది ఇంతే, ఇదే కరెక్ట్ అని ఒక కన్క్లూషన్కి వచ్చేస్తే ఇంకా యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అదే కదా జరుగుతున్నది ఇప్పుడు ప్రపంచంలో. మా మతం ఇదే చెప్పింది, మేము ఇలాగే చేయాలి, ఇవే మాకు సూత్రాలు, ఇదే మా దేవుడు చెప్పాడు అని ఎవరైతే బలంగా నమ్ముతున్నారో, ఎవరైతే మేము దేవుడితో మాట్లాడుతున్నామో, దేవుడే మాకు ఈ పని అప్పచెప్పాడు, ఇదే మా గ్రంథాలు కన్క్లూజన్ చేశాయి అని చెప్పేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చేసారో వాళ్ళే ఈ భూమి మీద ఎక్కువ క్రైమ్ చేస్తున్నారు, ఎక్కువ మానవాళికి హాని చేస్తున్నారు. అంతే కదా. సో డోంట్ బీ ఏ బిలీవర్, బీ ఏ సీకర్. ఆ ఇండియన్ కల్చర్లోనే ఆ కాన్సెప్ట్ ఉంది, ఆ తత్వం ఉంది. అంటే ప్రతిదీ కూడా ఇంకా ఇంకా తెలుసుకోవడం అన్నది ఉండడం ఎంతైనా అవసరం. అలా కాకుండా దీని గురించి నాకు తెలుసు అని ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయారో ఇక తెలుసుకునే ప్రయత్నం అన్నది జరగదు. దేర్ ద స్టోరీ ఎండ్స్. ఎప్పుడైతే ఐ డోంట్ నో అని అనుకుంటారో అప్పుడు దేర్ ఈజ్ ఎ ట్రెమెండస్ పాసిబిలిటీ టు నో సంథింగ్ బెటర్, సంథింగ్ మోర్ అనమాట. నాకు తెలీదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేస్తారు, తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంకా యూ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. బట్ అలా కాకుండా ఇది ఇంతే, ఇది కన్క్లూజన్, ఇది నాకు తెలుసు, అయిపోయింది, ఫైనల్ అనేసి డిసైడ్ అయిపోతే ఇక నెక్స్ట్ స్టెప్ అంటే ఏముండదు కదా. సో అలా అవుతుంది. అథెంటిక్ థింకింగ్ ఏం చెప్తుంది అంటే బీ ఏ సీకర్, డోంట్ బీ ఏ బిలీవర్. అథెంటిక్ థింకింగ్ ఏం చెప్తుందంటే బీ ఎన్ ఓపెన్ మైండెడ్, డోంట్ బీ ఏ క్లోజ్డ్ మైండెడ్ పర్సన్. అది టోటల్గా కన్క్లూజన్ ఇవ్వాలంటే. సో మనం లాస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ కూడా నాకు తెలీదు, ఇంకా కరెక్ట్గా తెలీదు అన్నప్పుడు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే నాకు తెలుసు ఇది ఇంతే ఫైనల్ అన్నప్పుడు ఇంకా మూసుకుపోతాయి, మైండ్ డోర్స్ మూసుకుపోతే ఇంకేమీ తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండాలి, ఇంకా ఓపెన్ చేసి ఉంచాలి డోర్స్, ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ అయినా కూడా తెలుసుకుంటూ ఉంటే, ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఇంకా ఏం తెలీదో తెలుస్తూ ఉంటుంది. అంటే తెలుసుకున్న కొద్దీ ఇంకా ఏం తెలీదో తెలుస్తూ ఉంటుంది. అది ఎవరైనా సరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఎక్స్పర్ట్, సూపర్ స్పెషలిస్ట్ అన్నవాడు ఎక్కువ తెలుసుకుని ఉంటాడు, బట్ చాలా హంబుల్గా ఉంటాడు. ఎందుకంటే తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఏం తెలీదో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. గాడ్ బిలీవర్గా ఉండాలా లేదా
నాన్ బిలీవర్గా ఉండాలా, ఇవన్నీ కూడా ఒక కంక్లూషన్కి రావద్దు. ఉండాలా, పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు. ఉండద్దా, అగైన్ పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు. ప్రతిదానికి పాజిటివ్స్ ఉంటాయి, ప్రతిదానికి నెగిటివ్ ఉంటాయి. సో అథెంటిక్గా ఉండాలన్నమాట. సో మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నట్టు ఏదైనా సరే టెస్ట్ చేసి నో అనాలి, టెస్ట్ చేసి ఎస్ అనాలి. అదే మనం చివరిగా ఇచ్చుకునే కన్క్లూషన్ అనమాట. అలా టెస్ట్ చేసి నో, టెస్ట్ చేసి ఎస్ అని చెప్పలేనప్పుడు బీ అన్ ఓపెన్ మైండెడ్ పర్సన్. స్టిల్ dig into deeper. Don't jump to the conclusion. So that's all about authentic thinking. Thank you. ఒక్క విషయం, లా ఆఫ్ కర్మ సూత్రం ప్రకారం మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే తిరిగి ఈ యూనివర్స్ మనకు ఆ హెల్ప్ని ఏదో ఒక రూపంలో తిరిగి చేస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి, అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కదా. సో ఇటువంటి వీడియోస్ ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఉపయోగపడే అవకాశం ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, రిలేటివ్స్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, పరిచయస్తుల్లో అయినా ఎవరికైనా ఏదైనా ఒక వీడియో ఉపయోగపడచ్చేమో. కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి మీ హెల్ప్ అందించండి. మీరు అందించిన హెల్ప్ తిరిగి యూనివర్స్ మీకు ఏదో ఒక రూపంలో తిరిగి మీకు అందజేస్తుంది. అది ప్రకృతి నియమం, ఈ యూనివర్స్ లా ఆఫ్ కర్మ సిద్ధాంతం. సో షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ.